హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఇల్లు చదువుదామని 4:30కి లేసాను. ఈ ఫోన్ వచ్చేసి మా వారిది అనమాట. మా ఇంట్లో గడియారం లేదు, అందుకే మా వారి ఫోన్లో టైం చూపిస్తున్నా అనమాట. ఇక మా వారి ఫోన్లో నా ఫోటో వాల్పేపర్గా పెట్టుకున్నారు. ఆ ఫోటో వచ్చేసి నా మ్యారేజ్ కాకముందు ఫోటో అనమాట. మా ఫ్రెండ్ మ్యారేజ్లో దిగిన ఫోటో. మా వారికి నచ్చింది అంట. నేను హాఫ్ శారీ కట్టుకుంటే మా వారికి ఇష్టం అనమాట. నచ్చి అలా వాల్పేపర్ పెట్టుకున్నారు. ఇక ఇల్లు సున్నం వేసేది ఉంది కాబట్టి నాతో పాటు మా వారు కూడా లేసారనమాట. ఇక పాప విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ ఎప్పుడు లేస్తే పాప అప్పుడే లేస్తుంది. ఈ పిల్లలకి ఎలా తెలుస్తుందో ఏమో మరి అమ్మ లేసింది అని. నేను లేచిన వెంటనే లేసేస్తుంది. నా వెనకాలే అమ్మ అమ్మ అనుకుంటా ఏడుస్తూ ఉంటుంది అనమాట. లేచి రోజు అలానే లేస్తుంది. ఇక ఈరోజు కూడా అలానే లేచిందనమాట. ఇక రోజులాగే పాపని జోగొట్టి ఉయ్యాలలో పడుకోబెట్టాను. ఇక ఇంటి ముందు కసు ఉడ్చేసి బియ్యం నానబెట్టాను అనమాట. ఇక ఇల్లు దులిపే పని పెట్టుకున్నాము అంటే ఏ టైం అయ్యేదో తెలీదు. అందుకే వంట చేస్తూ ఇల్లు సదరడం పెట్టుకున్నాను అనమాట. ఇదేనండి ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు. ఎవరైనా నీట్గా సదిరిపెట్టి హోమ్ టూర్ చేస్తారు, కానీ నేనేమో చిందరబందరగా ఉన్న హోమ్ని చూపెట్టి హోమ్ టూర్ చేస్తున్నా. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. డైలీ ఇలాగే ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి నేను కటింగ్ చేయాల్సిన బట్టల కవర్లలో ఉండేటివి. ఇక రోజు మార్నింగ్ షాప్కి వెళ్తాను కదా, నైట్ కటింగ్ చేసినవి మొత్తం మార్నింగ్ షాప్లో కుట్టేస్తాను. ఇక నైట్ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ కటింగ్ చేసేటివి ఇంటికి తీసుకొస్తాను అనమాట. ఇల్లు చూస్తే చిన్నగా ఉంది, ఇక సామాన్లు చూస్తే ఎక్కువ ఉన్నాయి. ఇల్లు ఎంత చిన్న ఉన్నా మనం చదువుకునే విధానంలో ఉంటుంది అనమాట. నేను ఇంటి దగ్గర ఉంటే ఇల్లు అంత నీట్గా చదివి పెడతాను, అందుకనే ఆ మాట యూజ్ చేశాను అనమాట. ఇల్లు ఎంత చిన్న ఉన్నా మనం చదువుకునే విధానంలో ఉంటుంది అని అందుకనే అన్నాను. నాకు మెయిన్గా టైం ఉండదు అబ్బా ఇల్లు చదరటానికి. అందులో డెలివరీ అయినప్పటి నుంచి ఇక పాపను చూసుకుంటూ మళ్ళీ షాపు కాబట్టి ఇక టైలరింగ్ అవి అర్జెంట్ బ్లౌజులు అని తల తింటారనమాట. టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. పెళ్ళి కాక ముందేమో నా బట్టలు నేను కుట్టుకుంటే చాలు, స్టైల్గా కుట్టుకోవచ్చు కదా నేను మిషన్ నేర్చుకుంటే అని అనుకొని మిషన్ నేర్చుకున్నా. కానీ పెళ్ళయ్యాకనేమో నా బట్టలు నేను కుట్టుకోవటానికే నాకు తీరిక ఉండట్లేదు. పోనీ వేరే వాళ్ళే కుట్టడం మానేద్దామా అంటే ఇల్లు గడవదు. ఇక చేసేది ఏమీ లేక ఇక నాకు కుట్టుకోవటానికి టైం ఉన్నా లేకపోయినా ఇక వేరే వాళ్ళవే కుడతానమాట, డబ్బులు వస్తాయి కదా అని. ఇక వేరే వాళ్ళ గిరాకీ తీసుకుంటే ఎంత టెన్షన్ ఉంటుందంటే వాళ్ళు వచ్చి ఎక్కడ తిడతారో, ఇంకా కుట్టలేవా, ఏం చేస్తున్నావు అని, ఎక్కడ ఏం మాట పడాల్సి వస్తుందో అని ఆ టెన్షన్ అసలు మాటల్లో చెప్పలేము. టైలరింగ్ చేసే వాళ్ళకి ఆ టెన్షన్ తెలుస్తుంది. ఇక అటు టైలరింగ్ షాపు, ఇల్లు, పాప అనేసరికి నాకు ఇల్లు నీట్గా పెట్టుకోవటానికి టైం కుదురతలేదు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉగాది ఉన్నందుకు ఇల్లు సున్నం పూయాలి అని అనుకున్నాము. మా ఊర్లో ఎలా అంటే ఉగాదికి దసరాకి సున్నాలు పూసుకుంటారు పాత ఇళ్ళకి. ఇక పెయింటింగ్ ఉన్న ఇల్లు అయితే ఊరికే చదురుకుంటారు, దుమ్ము ధూళి దులుపుకొని ఊరికే చదురుకుంటారు అనమాట పెయింటింగ్ ఉన్న ఇల్లు. ఇలా మట్టి ఇల్లు మాత్రం ఖచ్చితంగా సున్నం వేస్తారు. ఇక మా ఊర్లో వచ్చేసి దసరాకి ఇక నాకు అస్సలు తీరిక ఉండదు, ఎందుకంటే మా ఊర్లో దసరా ఫెస్టివల్ మంచి చేసుకుంటారనమాట. పెద్దలకి అట్లా పెడతారు, అందుకే అప్పుడు ఫుల్ గిరాకీ ఉంటుంది. ఇక అప్పుడు ఊరికే చదువుతాను కానీ సున్నం అయితే వెయ్యము. ఉగాదికి అయితే ఖచ్చితంగా సున్నం వేస్తాము. అలా ఈ ఉగాదికి సున్నం వేద్దాము అన్నట్టు ఇల్లు సదరడం పెట్టుకున్నాము అనమాట. ఈ వీడియో ఉగాది ముందు ఇల్లు సదిరే వీడియో అనమాట. ఇక పోస్ట్ చేయడానికి టైం వీలు కాలేదు. లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం టైం కుదరట్లేదు అనమాట. ఇప్పుడు కుదిరింది ఈ వీడియో ఎడిటింగ్ చేయటానికి. ఇల్లు నీట్గా పెట్టుకోవటానికి టైం లేక ఎలా చిందరబందరుగా ఉందో చూశారు కదా. ఇప్పుడు నీట్గా సదరాలి. ఇక పాపనైతే ఉయ్యాలలో పడుకోబెట్టాను. మరి పాప మీద ఆ దిండేంటి అనుకుంటున్నారా? ఉయ్యాల లోపల ఇంట్లో కట్టడానికి వీలు లేదనమాట, అందుకే బయట వరండాలో ఉయ్యాల కట్టాము. ఇక ఉయ్యాల బయట ఉంది కదా, పాపని ఇక బయట ఉయ్యాలలో పడుకోబెట్టాను కాబట్టి దోమలు కరుస్తాయి అన్నట్టు అలా దిండు పెట్టాను అనమాట. మీద ఒక తలకి మాత్రం దిండు పెట్టకుండా బాడీకి మాత్రం దిండు పెట్టాను.
అలా ఇక పాపను ఉయ్యాలలో పడుకోబెట్టి ఒక సైడ్ వీడియో తీస్తూ ఒక సైడ్ పని చేసుకుంటున్నా అనమాట. ఇక వీడియో తీసుకుంటూ అటు పని చేసుకుంటూనే అన్నం పప్పు అయితే చేసేసాను. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పిన తర్వాత నవ్వుకోకండి. నేను ఇల్లు సదిరే పని పెట్టుకున్నాను అంటే ఆ రోజు ఖచ్చితంగా అన్నం పప్పు మాత్రమే చేస్తాను అనమాట. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే కూరగాయలు చేస్తే టైం ఎక్కువ పడుతుంది. అదే పప్పు అయితే అన్ని కుక్కర్లో వేసి విజిల్స్ పెట్టేస్తే రప్పున అయిపోతుంది కదా. అందుకే అన్నం పప్పు అయితే రప్పున అవుతుందని అన్నం పప్పు చేస్తాను అనమాట. ఇల్లు పని ఇలా సదరడం సున్నం వేయడం పెట్టుకుంటే అన్నం పప్పు రప్పున అవుతుందని అలా చేస్తాను అనమాట. నాలాగా మీలో కూడా ఎవరన్నా చేస్తారా? ఇక బట్టలు వచ్చేసి ఒక 2 చీరలు తీసి అలా 4 మడతల ఫోల్డింగ్లో వేసి మూట కట్టుకున్నాను చీరలో అన్ని బట్టలు పెట్టి. ఎందుకంటే బట్టలు ఎలా అంటే అలా పెడితే దుమ్ము ధూళి వాలుతుంది అన్నట్టు ఇలా శారీ పెట్టి 4 మడతల మీద పెట్టి అలా మూట కట్టుకున్నాను. ఇక ఇక్కడ నేను వచ్చేసి దుమ్ము అంటుతుంది అన్నట్టు మా వారి షర్ట్ వేసుకున్నా అనమాట. మ్యాక్సిమం ఇలా ఏదన్నా ఎక్కువ పని ఉంటే మాత్రం నైటీయే ఎక్కువ వేసుకుంటా. పని చేయటానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు నైటీ ఎక్కువ వేసుకుంటా అనమాట. ఇక వచ్చేసి స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు ఎందుకో ఒక 1 వీక్ నుంచి ఫుల్ హెడేక్ వస్తుండే అనమాట. అప్పుడు ఉగాది ముందు ఇక హెడేక్ తట్టుకోలేక రాత్రి నిద్రలో కూడా స్పెట్స్ పెట్టుకొని పడుకుంటున్నా. అంత తీవ్రమైన హెడేక్ వస్తుంది. అందుకే ఇప్పుడు పని చేసుకుంటూ ఉంటే కూడా హెడేక్ తట్టుకోలేకనే స్పెట్స్ పెట్టుకున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి బట్టలు అయిపోయిన తర్వాత అన్ని సామాన్లు ఒక తట్టలో వేసి పెట్టాను. ఇక మా వారు వచ్చేసి అన్ని సామాన్లు మోయలేనన్నట్టు ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు. సామాన్ తోమేది కాస్త లాంగ్ ఉంది అనమాట. ఒకప్పుడు ఇక్కడ బకెట కనిపిస్తుంది కదా, అక్కడ తోమేదాన్ని, అక్కడే బట్టలు ఉతికేదాన్ని. అయితే ఇక్కడ ఇప్పుడు సామాను తోమట్లేదు, బట్టలు ఉతకట్లేదు. ఇక్కడ వీడియోలో ఇందాక మా వారు సామాన్ పెట్టొచ్చారు కదా, అక్కడే బట్టలు ఉతుకుతున్నా అనమాట. ఇక సామాను వచ్చేసి ఇంటి ముందే తోమి ఆ ఎంగిల్ నీళ్ళు కూడా ఇక ఇంటి ముందే కొట్టేస్తున్నా. ఇక తర్వాత అన్నం మెతుకులు అవి ఊడ్చి చాటలో ఎత్తేసుకుంటున్నా అనమాట. ఎందుకంటే మా ఊరికి కొత్తగా ఒక పంచాయతీ సెక్రటరీ గారు వచ్చారు. ఆ సార్ ఎంత స్ట్రిక్ట్ అంటే రోడ్డు మీద అసలు ఒక చుక్క నీళ్ళు కూడా పోయకూడదు అని అంటాడు. అలా చాలా స్ట్రిక్ట్ చేశాడనమాట. ఇందాక నేను బకెట చూపించాను కదా కుళాయి దగ్గర, అక్కడ తోమిన బట్టలు ఉతికిన ఆ నీళ్ళు మొత్తం రోడ్డు పైకి వెళ్తాయన్నమాట. పంచాయత్ సెక్రటరీ అలా స్ట్రిక్ట్ చేసినప్పటి నుంచి ఇక నా తిప్పలు అంతా ఇంత కాదు. నాకు కూడా నచ్చదు అలా రోడ్డు పైన నీళ్లు పోయడం, కానీ నా పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఉంటున్నది సొంత ఇల్లు కాదు. ఆ ఇంటికి సంపు గుంతలు ఏమీ లేదనమాట. ఒక్క జాలాడి మాత్రమే ఉంది. ఇక పాతిల్లు కదా, సంపు గుంతల ఏమీ లేదు. ఇక నాకు వీలు లేక అలా బయట పోయాల్సి వస్తుంది. కానీ మా ఊర్లో జనాలు మాత్రం అన్నిటికీ అన్ని సవలతులు పెట్టుకొని కూడా రోడ్డు పైన గుంతలు నిండుతాయని రోడ్డు పైన పోస్తున్నారు. ఇక నాకు లేక చేస్తుంటే జనాలు ఉండి కూడా చేస్తున్నారు అనమాట చాలామంది. కానీ ఆ పంచాయత్ సెక్రటరీ వచ్చినప్పటి నుంచి అయితే చాలా మారింది మా ఊరైతే. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉండాలి అనిపించింది నాకు మాత్రం. ఇక వచ్చేసి సామాను తోమి ఎన్నోటి ఉన్నాయి చూడండి, అవన్నీ మంచం మీద ఆరేసాను. ఇక ఇక్కడ మా పాప, ఇంటి పక్కన పాప ముచ్చట పెట్టారు. ఆ సార్ అంత స్ట్రిక్ట్ చేసినా ఇంకా నీళ్ళు చూడండి ఎలా పోసారో. ఇక్కడ నాకు బాధ కలిగించే విషయం ఏంటి అంటే ఈ కాలనీలోనే ఒక అతను నా మీద కంప్లైంట్ ఇచ్చారనమాట, నేను నీళ్లు పోస్తున్నా అని. ఇక్కడ అన్నిటికీ అన్ని సవలతులు ఉండి, బాత్రూమ్లు ఉండి, సంపు గుంతలు ఉండి అన్నీ ఉన్న వాళ్ళు కూడా అన్నీ బయటికే రోడ్డు మీద చూడండి ఎలా ఉంది, అన్నీ అలా నీళ్లు పోస్తున్నా అని ఎవ్వరి మీద కంప్లైంట్ ఇవ్వలే. కానీ నాకు ఇల్లు ఇబ్బంది ఉండి ఏది సౌకర్యాలు లేక నేను పోస్తే, అందులోనూ అది నా గేరి కాదు అని నా పైన కంప్లైంట్ ఇచ్చారు కదా, అది నాకు బాధగా ఉంది అనమాట.
మరి ఆ గేరులో అందరూ నీళ్ళు రోడ్డు పైన పోసినా ఎవ్వరిని ఏమనేవాడు కాదు ఆ అంకుల్ అయితే. కానీ నేను పోసేది చూస్తే మాత్రం నా మీద అరిచేవాడు, ఎలా అంటే అలా మాట్లాడేవాడు. నాకు చాలా బాధ అనిపించేది. నాది ఇల్లు కాదు కాబట్టి కదా నా మీద అనేది. అదే అందరికి సొంతం ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఎవ్వరిని ఏమన్నాడు. నాకు సొంతం ఇల్లు లేదు కాబట్టి కదా నన్ను అనేది అని బాధపడేదాన్ని అనమాట. మనము వీధి కుక్కల్ని చూస్తూ ఉంటాం కదా. ఒక వీధి కుక్క ఇంకో వీధిలోకి వస్తే ఆ వీధి కుక్కలన్నీ మా వీధిలోకి ఎందుకు వచ్చావు అని మొరుగుతాయి కదా. సేమ్ మాది వేరే కాలనీ అయితే ఈ కాలనీలో వచ్చి ఉన్నాము అన్న కోపంతో అలా నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడేమో అతను అని నాకు అనిపించేది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సొంతం ఇల్లు ఉంటే ఎవ్వరు మనల్ని అనటానికి నోరు ఉండదు అన్నమాట ఎవరికైనా. సొంతం ఇల్లు లేకపోతే ఇలానే అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఇక సరేనండి. ఇక తర్వాత వచ్చేసి మా అత్తగారు వచ్చారు. మా అత్తగారు వచ్చేలోపు అన్ని సామాన్లు బయట పెట్టి తోమేసి ఆరబెట్టాను. ఇక అన్నీ సదిరి పెట్టామన్నమాట. అంటే బయట పెట్టాము, మంచం వేసి అన్ని సామాన్లు బయట పెట్టేశాము. మధ్య మధ్యలో మా పాప కూడా అది ఇది అందిస్తూ ఉంది, తుల్వ చేస్తూ ఉంది, సగం ఎదురు పనులు పెడుతుంది. ఇక మా అత్తగారు వచ్చేలోపు అన్ని బయట పెట్టేస్తే ఇక మా అత్తగారు వచ్చి సున్నం కలుపుకుంది. ఆ సున్నం కలిపే వీడియో అయితే తీయలేదు. ఇక ఇది వచ్చేసి పెండ సున్నం కలుపుతుంది అన్నమాట. ఇలా పెండ సున్నం ఎందుకు కలుపుతుంది అంటే ఇందాక చూసారు కదా, అలా ఏమన్నా పాత ఇల్లు కదా, ఎలుకలు పందికొక్కులు అలా దోగుతాయి అన్నమాట పాత ఇండ్లు. అలా ఎక్కడన్నా బొక్కలు పడిన చోట ఇలా సున్నము పేడ కలిపి అలా మెత్తితే బూడుతుంది అన్నమాట. అది నాకు కూడా తెలియదు, మా అత్తగారిని చూసే నాకు తెలుసు. అలా పేడ సున్నం కలిపి మళ్ళీ సున్నం కలిపిన నీళ్ళతో కలుపుకొని బొక్కలు పడిన చోట బూడ్చుతుంది అన్నమాట. ఇది వచ్చేసి సున్నం కలిపింది. సున్నము వాటర్ పోసి అందులో కందు డబ్బా అని సపరేట్ దొరుకుతుంది. సున్నంలో కలిపే కందు డబ్బా. ఆ కందు వేసి నీళ్ళల్లో సున్నము కందు వేసి నీళ్ళల్లో కలిపి పెట్టింది అనమాట బకెట్లో. ఇక దాన్ని చేయితో అంటే చేయి బొక్కుతుంది అని కట్టెతో కలుపుకోవాలి. ఆ వీడియో ఫస్ట్లో ఎందుకు తీయలేదంటే కాస్త మా అత్తగారిని చూసి భయం వేసింది వీడియో తీయటానికి. ఎందుకంటే కొంచెం మా అత్తగారు ఎప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేది తెలియదు అనమాట. అందుకే కాస్త ఆమె ముందు వీడియో తీయాలి అంటే భయమేసి కొంచెం తెలియకుండా వీడియో తీశాను అనమాట. ఏదన్నా వీడియో మా ఆయనని తీయమంటే కూడా మా ఆయన కూడా వాళ్ళ అమ్మగారికి భయపడుతూ కాస్త తెలియకుండా వీడియో తీశారు కొన్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి అలా ఫస్ట్ అయితే సున్నము కలిపి పెట్టింది ఒక బకెట్లో. తర్వాత సున్నము పెండ కలిపి ఇలా బొక్కలున్న దగ్గరల్లా బూంచేసింది అనమాట. ఇక మా అత్తగారు సున్నం కలిపి అవి ఇవి కలిపేలోపు నేను ఇల్లు మొత్తం ఇల్లారు తీసుకొచ్చాను. తర్వాత మా అత్తగారు మా ఆయన సున్నం వేస్తున్నారు. ఇక నేనేమో ర్యాకులు బీరువా అన్నీ తుడుస్తున్నా అనమాట తడి బట్ట పెట్టేసి. మా ఆయన మా అత్తగారు సున్నం ఎలా వేస్తున్నారు చూడండి. వీళ్ళ పనే బాగుంది. నాకైతే ఈ ర్యాకులు తుడవడం, బీరువా తుడవడం, తలుపులు తుడవడం, ఇక ఇల్లు ఊడవడం, దీంతోపాటు ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే మా పాపని చూసుకోవడం. ఈ ఇంట్లో ఇన్ని పనుల కన్నా నాకు పాపను చూసుకోవడమే పెద్ద టాస్క్ అనిపించింది. ఇక మా అత్తగారు మా ఆయన అయితే మంచి సున్నం పూస్తున్నారు. నాకేమో ఇక్కడ 4-5 సార్లు ఇల్లు ఊడ్చాను అనమాట. వాళ్ళు సున్నం పూసే కొద్దీ నేను ఇక ఊడవడం తుడవడం ఇదే సరిపోయింది. ఒక సైడ్ మా పాపను చూడడం ఇదే అయిందనమాట. ఇక వీళ్ళ పనే బాగుంది కదా, తల్లి కొడుకు పని వీళ్ళదే బెటర్ కదరా బాబు. నాకు ఈ పని చేస్తూ ఈ పాపను మెయింటైన్ చేయడం ఇంకా పెద్ద టాస్క్ అయింది కదా అనిపించింది. ఇక పాప మధ్యలో వస్తే పాపకి ఇక ఈ మాటలు చెప్పుకుంటూ ఇక బిస్కెట్ అది ఇది పట్టిస్తూ ఇక నా పని చేసుకుంటూ ఉన్నా. ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇక్కడ ఫ్యాన్ వచ్చేసి పాపకి వచ్చేసి వెట్ వైప్స్ తెప్పిస్తారు కదా, వాటితోనే తుడుస్తున్నా అనమాట. చాలా డస్ట్ ఉంది. ఇక ఈ ఫ్యాన్ గురించి వచ్చేసి మా పెద్దమ్మ వచ్చినప్పుడల్లా ఫ్యాన్ వేస్తే చాలా భయపడిపోతుంది అనమాట, ఎక్కడ ఊడిపోయి మీద పడిపోతుందో అని. ఇక మా ఆయన ఏం కాదులే అత్త అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్ని ర్యాక్లలో గుళ్ళల్లో పేపర్స్ సదిరేసి కొన్ని ఇక అన్ని సామాన్లు సదురుకుంటున్నా అనమాట.
ఇక ఇంట్లో సున్నం వేయడం అయిపోయిన వెంటనే నేను ఇక ఇల్లు సదురుతున్నా. ఇక బయట మా వారు మా అత్తగారు సున్నం బయట వేస్తున్నారు. ఇక నేనేమో ఇంట్లో సదురుతున్నా. మొత్తం ఇల్లు సదిరిన తర్వాత అబ్బా మా ఇల్లేనా ఇది అనిపించింది. అంత నీట్గా సదిరాను అనమాట. అలా ఎంత నీట్గా సదిరినా మహా అంటే వారం కన్నా ఎక్కువ ఉండదు, మళ్ళీ ఎప్పటిలాగే అవుతుంది. ఎందుకంటే ఇక మా ఆయనకి ఎంత చెప్పినా తీసిన వస్తువు తీసిన దగ్గరే పెట్టు అంటే పెట్టనే పెట్టడు, ఆడవన్నీ పడేస్తాడనమాట. మళ్ళీ సదిరి పెట్టడానికి నాకు టైం ఉండదు. ఇక అందుకే ఎంత నీట్గా సదిరిన వారం కన్నా మంచిగా ఉండదు. ఇక ఈ తట్టలో వచ్చే సామాన్లన్నీ ఎక్స్ట్రా ఉన్న సామాన్లు అనమాట. అవసరం ఉన్నవి మాత్రమే పెట్టుకున్నాను ఈసారి మాత్రము. ఇక అవసరం లేని సామాన్లన్నీ మూటలో కట్టేశాను. ఇంకా ఇంటి ముందు ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి సదిరేటివి. ఇక నేను కొన్ని సామాన్లు ఇంట్లోకి తీసుకెళ్ళి సదురుతూ ఉంటే ఇక ఒక సైడ్ బయట సైడ్ ఏమో ఇక ఇద్దరు కలిసి బయట సున్నం వేస్తున్నారు. కానీ ఇల్లు మొత్తం సదిరిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, అబ్బా నేను కూడా హౌస్ వైఫ్ని అయింటే ఎంత బాగుండే అనిపించింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఏ పనైనా కొంచెం ఓపిక పెట్టి చేసుకోవటానికి ఉంటుంది. ఇక వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇక అటు వర్క్ చేసి ఇల్లు నీట్గా పెట్టాలి అంటే చాలా కష్టమే. అందులోనూ పిల్లలు ఉంటే ఇంకా కష్టం అన్నమాట. అటు వర్క్ చేసుకొని రావాలి, ఇటు పిల్లల్ని చూడాలి, ఇంట్లో సంసారం చూడాలి అంటే చాలా రిస్క్ అవుతుంది. అందుకే అనిపించింది నాకు హౌస్ వైఫ్ అయింటే ఇల్లు రోజు ఇలాగే నీట్గా పెట్టేదాన్ని కదా అని అనిపించింది. ఇక ఇల్లు ఎంత నీట్గా సదురుకున్నానో కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తాలేండి. ఇక ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఇక నాకు వచ్చేసి ఫెస్టివల్స్ సీజన్లో మిషన్ గిరాకీ ఉండడం వల్ల బ్లౌజెస్ అవి కుట్టేటివి ఉండడం వల్ల ఇంట్లో బట్టలు ఉతికేటివి పెండింగ్ పడతాయి అన్నమాట. నా కర్మ ఏంటో కానీ మా అత్తగారు ఇంటికి వచ్చిన ప్రతిసారి బట్టలు ఎక్కువగానే ఉతికేటివి ఉంటూ ఉంటాయి. ఆమె ఉతకదు, కాకపోతే నాన్ని మాత్రం 4 తిట్లతో ఉతికి వెళ్తుంది. ఇన్ని బట్టలు పెట్టుకోకుంటే ఏమే, ఇప్పుడు అప్పుడు ఉతికేసుకుంటే ఏమే అని 4 తిట్లు తిట్టి వెళ్తుంది అనమాట. ఆ టైంలో అనిపిస్తుంది మా అత్తగారు ఎందుకు ఎప్పుడు నా కష్టాన్ని అర్థం చేసుకోరు అనిపిస్తుంది. ఇక ఇల్లు సదరడం 2 రోజులు పట్టింది.